నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన జనసేన పార్టీ తూర్పు అసెంబ్లీ మాజీ ఇన్ఛార్జ్ బత్తిన రాము పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంలో యువతతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలపై వివరణ జనసేన పార్టీకి 10 కోట్లు విరాళం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరాళం చెక్కులను జనసేన కోశాధికారి ఏవి రత్నానికి అందించిన పవన్ ఏపీలో మే 13న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీల్లో వలసలు చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా విజయవాడ జనసేన నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. జనసేన పార్టీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బత్తిన రాము వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదర ఆహ్వానం పలికారు. విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్లు గండూరి మహేష్, సందీపు జగదీష్, మాజీ కో ఆప్షన్ మెంబర్ కుక్కిలిగడ్డ దేవమణి తదితరులు కూడా వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేసీ నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అటు విశాఖ జనసేన నాయకులు బొడ్డేటి అనురాధ, బొగ్గు శ్రీనివాస్ కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక తిరుపతి వ్యాపారవేత్త గంటా నరహరి కూడా వైసీపీలో చేరారు. ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పారు. గంటా నరహరి ఈ నెల 13నే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. 2 వారాలు గడవక ముందే ఆయన పార్టీ మారటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గంటా నరహరి 2022లో టీడీపీలో చేరారు. నూజివేడి మాజీ ఎమ్మెల్యే చిన్న రామకోటయ్య కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో యువతతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతాయి అనే దానిపై వారికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వాలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బయటికి రండి. ఇవాళ 5,000 జీతం తీసుకుంటున్నారు. మీరు ఇంట్లోనే కూర్చొని 30,000 నుంచి 50,000 సంపాదించే విధానానికి శ్రీకారం చుడతామని చంద్రబాబు నాయుడు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువత జీవితాలు మెరుగుపరిచే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, వాలంటీర్స్ కూడా అపీల్ చేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థకు మనం వ్యతిరేకం కాదు. ఇంజనీర్లుగా చేసిన వాళ్ళు వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్ళకందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మీరు బయట రండి. ఈరోజు 5,000 జీతం, మీకు కనీసం 30,000 నుంచి 50,000 రూపాయలు మీ ఇంట్లో కూర్చొని మీరు సంపాదించుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఇది అసాధ్యమేం కాదు. చాలామంది జీవితాలు నేను చూశాను. పెళ్ళైనప్పుడైతే కొంతమంది అమ్మాయిలు పేద కుటుంబాలు వచ్చి మామూలుగా 10th క్లాస్ పాస్ అయ్యి, పెళ్ళయిన తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, ఐటీ పాస్ అయ్యి ప్రొఫెసర్స్గా, ఐటీ ప్రొఫెషనల్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ విషయమే నేను చెప్పాను. స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ జీవితాల్లో మెరుగుపరిచి స్కిల్స్ ద్వారా మెరుగైన జీవితాలు ఇచ్చే బాధ్యత నాది. అట్లా కాకుండా ఈ 5,000 కోసం తప్పుడు పనులు చేసి, వీళ్ళు చేసిన తప్పుడు పనులతో మళ్ళా మీరు జైలుకు పోయే పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీరందరూ కూడా నిర్మోహమాటంగా ఉండండి. మీకు అండగా నేనుంటా. ఉద్యోగాలు తీయం, ఇంకా అవసరమైతే మెరుగైన ఉద్యోగాలు ఇస్తాం. తర్వాత మెరుగైన క్యారియర్ మీకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటా. వాళ్ళు కూడా సమాజంలో భాగమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 10 కోట్లు విరాళం ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవి రత్నానికి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. జనసేన పార్టీ నిర్వహణ అవసరాల నిమిత్తం పవన్ స్వాజితాన్ని ఇచ్చినట్లుగా జనసేన వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ సంపదను ఉద్యమానికి విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఓ మంచి ఆశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి ఈ ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం 10 కోట్లను అందిస్తున్నట్లుగా పవన్ తెలిపారు. ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. జనసేన కోసం ఓ బెల్దారి మేస్త్రి ₹1,00,000 విరాళం అందించిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. ఇలా ఎందరో కూలీలు కూడా 100, 200 విరాళాలు ఇచ్చారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. విశ్రాంతి ఉద్యోగులు కొందరు తమ పెన్షన్లో కొంత సొమ్మును
పార్టీకి పంపుతున్నట్లుగా చెప్పారు. వారంతా ఎన్నో ఆశలతో ఆశయాలతో నిర్మించిన పార్టీ కోసం తమ వంతు సహాయం అందజేస్తున్నారని, అలాంటి వారి స్ఫూర్తితో నేను సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని ప్రభుత్వానికి పన్నులు కట్టిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బును పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉందని పవన్ తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో డబ్బులు సంపాదించిన పెద్ద పేరున్న లాయర్లు మోతీలాల్ నెహ్రూ గారు కానీ స్వార్జితం నుంచి వచ్చిన డబ్బుని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, స్వాతంత్ర ఉద్యమాల కోసం. అలాగే వారి ప్రేరణతోనే నేను సినిమాల ద్వారా నాకు వచ్చిన స్వంత నిధుల్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే పార్టీ నిర్వహణ నిమిత్తం 10 కోట్ల రూపాయలు నా సొంత నిధుల్ని మా పార్టీ ట్రెజరర్ శ్రీ రత్నం గారికి అందజేశాం. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ లేదంటే ఒక పార్టీని నడపడం చాలా డబ్బుతో కూడుకున్నది. నేను చాలామంది నా కోసం 200 రూపాయలు, 500 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చే ఒక బేల్దారి మేస్త్రి కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రభావితం చేసే వ్యక్తులు. 500-600 రూపాయలకి కూలి చేస్తూ నాకు ప్రతిరోజు 100 రూపాయలు పంపించే రైతు కూలీలు ఉన్నారు. సో వాళ్ళే అంత బలంగా పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆర్థికంగా నా వంతు కృషిగా నేను కూడా దాదాపు 40-50 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను లాస్ట్ 5-6 సంవత్సరాల్లో. అందుకని నేను కూడా మిగతా సంపాదన పార్టీకి నేను అందజేస్తూ వచ్చాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు 10 కోట్ల రూపాయలు అందజేశాను. మనస్ఫూర్తిగా ఇది పార్టీకి అండగా ఉంటుంది ఈ నిధులు అని చెప్పి రత్నం గారికి తెలియజేసుకున్నాను. అభివృద్ధి కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కోరారు. అడగకుండానే పేద వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న నేత జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తాము కూడా న్యాయం చేస్తామని కొన్ని రాజకీయ పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పేద వర్గాలను ఓట్ల కోసమే గత పాలకులు చూస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడిన ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. తాను 50 ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తానని, ఆగకుండానే పేద వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న నేత జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తాము కూడా న్యాయం చేస్తామని కొన్ని రాజకీయ పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డితోనే మన అభివృద్ధి ప్రారంభమైందని కృష్ణయ్య పేర్కొన్నారు. ఏమాత్రం పొరపాటు జరిగినా మన అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల బరిలో 58 సీట్లు బీసీలకు ఇచ్చారని, బీసీలకు ఇన్ని సీట్లు ఇవ్వాలంటే ధైర్యం కావాలన్నారు. ప్రతిపక్షాల ప్రలోభాలకు మన వర్గాలు తలొగ్గొద్దు. రాష్ట్రంలో అనేక మంది సామాన్యులను అసెంబ్లీకి, పార్లమెంటుకు జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నారని చెప్పారు. తనలాంటి సామాన్యుడిని పార్లమెంటుకు పంపిన ధైర్యవంతుడు జగన్ అని కొనియాడారు. విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా బీసీ వ్యక్తి షేక్ ఆసిఫ్ కు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. విజయవాడ వెస్ట్ లో ఎంతటి బలవంతుడు దిగినా ఓడిస్తామని చెప్పారు. ఆసిఫ్ కు ఓటేసి సామాన్యుడిని గెలిపించుకోవాలని కోరుతున్నట్లుగా ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజకీయంగా ఎవరన్నీ మాట్లాడినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఉన్నాడు. అమ్మ ఒడి పథకం పెట్టి 1వ తరగతి 15,000 ఇచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? ప్రపంచంలో కూడా లేదు ఆ పథకం. రెండవది కాలేజీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు. టోటల్ ఫీజులు ఇస్తున్నారు. టోటల్ 1,00,000 ఫీజు ఉంటే 1,00,000 రూపాయల ఫీజు ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ బ్రాడర్గా ఆలోచించాలి ప్రజలందరూ. ఇవాళ సామాన్యుడికి టికెట్లు ఎప్పుడు ధనవంతులకు, కోటీశ్వరులకు ఇచ్చేది. ఒక సామాన్యునికి టికెట్ ఇచ్చారా ఇక్కడ? ఎప్పుడన్నా పేదవానికి, ఇక్కడ పేదవానికి టికెట్ ఇచ్చారు జగన్. పేదలందరూ కలిసి ఈరోజు ఎన్నుకుంటారు. రియలైజ్ అవుతారు పేదలు. ఈయనను ఎన్నుకుంటేనే భవిష్యత్తులో ఇంకా పేదవాళ్ళందరికీ వీళ్ళందరికీ టికెట్లు వస్తాయి. ధైర్యం చేస్తారు. పేదవానికి గెలిపిస్తే అందరికీ ధైర్యం వస్తుంది. ఇంకొకరికి వస్తుంది, ఇంకొకరికి వస్తుంది, ఇట్లా చాలామందికి వస్తుంది. కాబట్టి పేదలందరూ ఒకటే గెలిపించుకోవాల్సిన బాధ్యత పేద. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలను నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. అంతరాష్ట్ర సరిహద్దుల వెంబడి ప్రత్యేక చెక్ పోస్టులతో నిఘాను కట్టుదిట్టం చేసినట్లుగా చెప్పారు. మండలంలోని చిలకల్లు టోల్గేట్ సమీపంలోని రామ్కో కర్మాగారంలోని సమావేశ మందిరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎన్టీఆర్, సూర్యారావుపేట జిల్లా అంతరాష్ట్ర సరిహద్దుల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఈసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా 2 జిల్లాల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద తీసుకోవాల్సిన చర్యలను చర్చించామని తెలిపారు. ముఖ్యంగా నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువులు వంటి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘాను పటిష్టం చేస్తామని చెప్పారు. అనంతరం విజయవాడ సిపి కాంతి రాణా మాట్లాడుతూ
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలైన నాటి నుంచి 1.5 కోట్ల నగదుతో పాటు 3.60 కోట్ల విలువ చేసే వస్తువులను సీజ్ చేశామని తెలిపారు. తెలంగాణ ఆంధ్ర ఇంటర్ స్టేట్ బార్డర్ పోలీస్ మీట్ జరిగిందండి. తెలంగాణ రాష్ట్రం నుంచి సూర్యాపేట ఎస్పీ గారు, అదేవిధంగా ఏపీ నుంచి నేను, సూర్యాపేట నుంచి కలెక్టర్ గారు, ఏపీ నుంచి కూడా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, నలుగురం కూడా ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెడ్స్తో కలిసి రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ ఏ రకంగా చేయాలి, అదేవిధంగా ఫర్ పీస్ఫుల్ అండ్ ఫెయిర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే చెక్ పోస్ట్. ఇప్పుడు సూర్యాపేటకిను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి దాదాపు ఒక 5 కామన్ చెక్ పోస్ట్ ఉన్నాయి, ఒక 4-5 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అది బోత్ సైడ్స్ కోఆపరేషన్ ఏ రకంగా చేయాలి అదొకటి. తర్వాత ఎక్సైజ్ పరంగా, తర్వాత జిఎస్టీ డిపార్ట్మెంట్ పరంగా, తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఈ సమాచారం ఒకరికి ఇచ్చిపుచ్చుకునే విధంగా ఎటువంటివి చేయాలి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా సస్పెక్ట్స్ అక్రాస్ ద బార్డర్ మూవ్మెంట్ అయినప్పుడు, ఎలక్షన్ డే రోజు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ రకంగా ఫోర్స్ మూవ్మెంట్, ఇలా రకరకాల ఇష్యూస్ మీద 2 జిల్లాల కలెక్టర్స్, ఎస్పీస్, వాళ్ళ సిబ్బంది అందరూ పాల్గొని రాబోయే రోజుల్లో కలిసికట్టుగా విత్ గుడ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పనిచేయాలన్నట్టుగా అనుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. చెప్పడం లాస్ట్ 10 డేస్లోనే 1.5 crore క్యాష్ పట్టుకున్నాము. సో మీరు చెప్పినట్టు నిజమే, గరికపాడు అనేది అంతకుముందు ఎక్కడో ఇచ్చాపురం అనో, లేకపోతే తడా అనో, లేకపోతే కొడుకొండ అనేటువంటి మేజర్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు మనకి 2 స్టేట్స్ వేరైనాక గరికపాడు ఈజ్ ఎ మేజర్ చెక్ పోస్ట్ కాబట్టి దాని తగ్గట్టుగా దాన్ని ఫర్దర్గా స్ట్రెంథన్ అనేటువంటి చేసాం. ఇప్పటికే ఇంకా ఫర్దర్ ఎనీ రిక్వైర్మెంట్ అని చేస్తాం. ఇది ఎలక్షన్స్లో భాగంగా ఇంటర్ స్టేట్ బార్డర్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది పెట్టుకున్నాం. లాస్ట్ నవంబర్లో ఆ ఎలక్షన్స్ పెట్టుకున్నట్టు ఇప్పుడు 2 జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ అసెంబ్లీ కూడా ఉన్నాయి. మంచి కోఆర్డినేషన్ ఉంది. 2 కలెక్టర్స్ మధ్య, 2 ఎస్పీ అండ్ సిపి మధ్యన, 2 ఆర్డీఓస్ అండ్ ఆర్ఓస్ అండ్ ఏసీపీస్ అందరి మధ్య మంచి కోఆర్డినేషన్ అనేటువంటి ఉంది. ద సేమ్ కోఆర్డినేషన్ అనేటువంటిది అనదర్ ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అనేటువంటి విధంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన న్యాయవాదిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాల మాదిగ సంఘాల నాయకులతో కలిసి ఆమె విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. భర్తతో విభేదాల కారణంగా భరణం కోసం కోర్టును ఆశ్రయించేందుకు గన్నవరానికి చెందిన చనిపోయిన అంజయ్య అనే న్యాయవాదిని సంప్రదించినట్లుగా చెప్పారు. అతడు తన కార్యాలయానికి పిలిపించి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. భయపడి అక్కడి నుంచి పారిపోయి గన్నవరం పోలీసులను ఆశ్రయించినట్లుగా చెప్పారు. అంజయ్య అల్లుడైన మహేష్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ మరో 2 న్యాయవాదులు కలిసి తనను బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందాకృష్ణ మాదిగను కలిసి వివరించినట్లుగా ఆమె తెలిపారు. న్యాయవాదిపై బార్ అసోసియేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలిపారు. బాధితురాలికి తక్షణమే న్యాయం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బొగ్గ నాగలక్ష్మి, ఎంఆర్పీఎస్ గన్నవరం అధ్యక్షులు కె కవితలు డిమాండ్ చేశారు. నేను మా ఆయన గారికి నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఆయన గారి మీద నాకు మెయింటెనెన్స్ కేసు ఏంటి సార్ అని చెప్పినని నేను కాగితాలు డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళడం అనేది జరిగిందండి. నేను వెళ్ళిన తర్వాత సార్కి అవన్నీ సబ్మిట్ చేశానండి. సబ్మిట్ చేసిన తర్వాత నా ఈ కాగితాలు కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా చూసి పరిశీలన చేసి, ఏమ్మా మీ ఆయన గారు నువ్వు ఎన్నాళ్ళ నుంచి మీరు దూరంగా ఉంటున్నారు, ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, అయినా నేను నీ గురించి ఎంక్వైరీ కూడా ఎప్పుడో చేశాను, నీదంతా బ్యాడ్ క్యారెక్టర్ కదా, నువ్వంట చాలా బ్యాడ్ అంట కదా అని చెప్పనని నాతో అన్నారండి. అనేసరికి నేను అన్నాను, అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు, నేను మీ దగ్గరికి న్యాయం కోసం అని చెప్పానని వస్తే మీరేమో నా క్యారెక్టర్ బ్యాడ్ అది ఇదని చెప్పానని అలా మాట్లాడుతున్నారు ఏంటి సార్ అని చెప్పానని నేను అన్నానండి. అన్న తర్వాత నేను అక్కడ నుంచున్నానండి. నుంచోగానే ఆయన గబగబా బైక్ లేచి నా చేయి పట్టుకున్నారండి. నా చేయి పట్టుకునేసరికి నేను గంభీరంగా విదిలించుకొని, సార్ ఏంటి సార్ మీరు చేసేది, మీ ఇంట్లో వాళ్ళతో కూడా మీరు ఇలాగే మాట్లాడతారా, ఇలాగే చేస్తారా ఏంటి సార్ అని చెప్పానని నేను అడిగానండి. అడగంగానే ఆయన చేయి పట్టుకొని కూడా విదిలించుకుంటే ఇదిలో కూడా ఆయన నన్ను అన్నారండి, అమ్మ నువ్వు ఒక్కసారి 1 గంట సేపు నేను నీకు నెంబర్ ఒకటి ఇస్తాను, ఒక అడ్రస్ కూడా చెప్తాను, నేను ఆ అడ్రస్కి వస్తే
నీకు చేయాల్సింది నేను చేస్తాను, ఆ ఒక్క గంట సేపు నాతో నువ్వు నన్ను గడిపితే నీకు ఏ రకంగా న్యాయం చేయాలో మనీ పరంగానైనా ఏ రకంగానైనా మీ ఆయన నీ దగ్గరికి రావాలన్నా ఏ రకంగానైనా నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పానని అన్నారు సార్. నేను ఏడ్చుకుంటూ అక్కడి నుంచి గుమ్మం దగ్గరికి వచ్చాను సార్. రాగానే నేను గట్టిగా కేకలు వేసుకుంటూ బిగ్గరగా ఏడుస్తాం అనేది జరిగింది సార్. అక్కడ ఈలోగా ఆయన ఏదో ఫోన్ వచ్చినట్టుగా ఫోన్ చేతిలో పట్టుకొని గబగబా పారిపోయాడు సార్. అక్కడ కనపడలేదు. నేను అక్కడే నుంచొని ఆయనకి ఫోన్ కొడుతున్నాను, ఆయన కాల్ వెయిటింగ్ వస్తుంది. తన పేరిట సరిగా పూజ చేయటం లేదంటూ చంద్రరావు అనే అర్చకుడిని చెంపదెబ్బ కొట్టి కాలితో తన్నారు. అడ్డుకోవడానికి వచ్చిన మరో అర్చకుడిని కూడా చెంపపై కొట్టారు. దీనిపై టీడీపీ నేత, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలు ఆలయాలకు భక్తితో వస్తారా, దాడులు చేయటానికి వస్తారా అని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అర్చకులపైన, పురోహితులపైన దాడులకు తెగబడుతున్నారంటూ టీడీపీ నేత, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేవుని సన్నిధిలో అందరూ సమానమేనని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సిరియాల చంద్రరావు దాడికి పాల్పడ్డాడు. నువ్వు ఏ భక్తితో వచ్చావయ్యా? బ్రాహ్మణులను కొట్టి తిట్టి కాలితో తన్నావు. నీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పూజలు చేయటం ఎందుకు? మీరు చెప్పినట్టు చేయకపోతే కొడతారా? ఈ 5 ఏళ్లలో జగన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలయాల అభివృద్ధి శూన్యం. అర్చకులకు వేతనాలు పెంపు లేదు. అర్చకులను ఆదుకోకపోగా వారిపై కిరాతకంగా దాడులు చేస్తారా? కాలితో తనటం, బూతులు తిట్టడం వంటి చర్యలతో అపచారాలకు పాల్పడుతున్నారు. గతంలో కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఇతర వైసీపీ నేతలు అర్చకులను చెన్నకొలతో కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. నసరాపేట వద్ద కొండపకొండ శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం ఓ వైసీపీ నేత తనకు మర్యాదలు జరగలేదని అర్చకుడిపై దాడి చేశాడు. ఎంత బాధాకరం! వీళ్ళ పాలకుల నరరూప రాక్షసుల అంటూ ఆయన మండిపడ్డారు. కాకినాడలో దేవాలయాల వీధిలో పెద్ద దేవాలయం, పెద్ద శివాలయం భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో ఒక వైసీపీ నాయకుడు సిరియాల చంద్రరావు అనేటటువంటి ఒక దగుల్బాజీ ఒక అర్చకుడిని, ఆ అర్చకుడు ఎవరయ్యా అంటే పెద్ద సోమయాజుల వెంకట సత్యశాస్త్రి ఆయనతో పాటు ఉన్నటువంటి మరొక అర్చకుడు మద్దిరాల బుచ్చి వెంకట విజయ్ కుమార్ని దవడ మీద కొట్టి శివుడి సమక్షంలో గర్భగుడిలో కాలితో తన్నాడు. అంటే భగవంతుడు శివుడికి ప్రత్యక్ష రూపమైనటువంటి అర్చకుణ్ణి కాలితో తన్నటం అంటే ఈ వైసీపీ నాయకులు శివుణ్ణి కాలితో తన్నటానికే కదా వాళ్ళు వచ్చింది. భగవంతుడిని కాలితో తన్నుతున్నకి ముందుకు వచ్చారంటే హిందూ సాంప్రదాయం ఎడల, హిందువుల ఎడల, హిందుత్వానికి మూల పురుషుడైనటువంటి బ్రాహ్మణుడి ఎడల, అర్చకుడి ఎడల ఏ రకమైనటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందో మీరు ఒక్కసారి గుర్తించవలసిన అవసరం ఉంది. క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన భరతనాట్యం చిత్రం ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానున్నట్లు ఆ చిత్ర కథానాయకుడు సూర్యతేజ ఏలే తెలిపారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని ఉత్కంఠపరిచేలా ఉంటుందని, ప్రతి ఒక్కరూ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు. నగరంలో భరతనాట్యం చిత్రం బృందం సందడి చేస్తుంది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్ నందు ఆ చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర కథానాయకుడు సూర్యతేజ ఏలే మాట్లాడారు. క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం ఉంటుందన్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. ప్రతి ఒక్కరూ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు. ఈ చిత్రానికి తానే కథ రాశానని, రాసే సమయంలో ఆ చిత్రంలో హీరోగా తానే నటిస్తానని అనుకోలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హీరోగా నటించవలసి వచ్చిందన్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని ఉత్కంఠపరిచేలా ఉంటుందని చెప్పారు. అనంతరం ప్రొడ్యూసర్ పాయల్ సరఫ్ మాట్లాడుతూ, ప్రొడ్యూసర్గా ఇది నాకు తొలి చిత్రం అని, అమ్మవారి ఆశీర్వచనాలతో ఈ చిత్రం ప్రమోషన్స్ విజయవాడ నుంచి ప్రారంభించామని చెప్పారు. చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడకు వచ్చామని, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ వెళ్తున్నామని తెలిపారు. పిఆర్ బ్యానర్స్ పైన ఈ చిత్రం విడుదల కానుందన్నారు. అనంతరం డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ, తన తొలి చిత్రం దొరసారి పెద్ద హిట్ అయిందన్నారు. ఆనంద్ దేవరకొండతో తొలి చిత్రం తీస్తానని, రెండో చిత్రం కూడా నూతన నటీనటులతో తీస్తానని చెప్పారు. భరతనాట్యం అనే టైటిల్ మూవీకి రిలేటెడ్ గా ఉండబోతుందని తెలిపారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు అజయ్ ఘోష్, కమెడియన్ హర్షవర్ధన్ నటించారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కు విశేష స్పందన లభించిందన్నారు. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలు కూడా విజయాన్ని సాధిస్తాయని, ఏప్రిల్ 5వ తేదీన ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు.
చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విద్యార్థులను కలిసినప్పుడు విశేష స్పందన లభించిందని చెప్పారు. మేము భరతనాట్యం అనే సినిమా తరపున వచ్చాము. నేను డెబ్యూటెంట్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. భరతనాట్యం ఈజ్ అ క్రైమ్ కామెడీ ఫిలిం అండ్ ఇదే మా టీం, మా డైరెక్టర్ గారు, మా హీరోయిన్ అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ మై కో యాక్టర్ కృష్ణుడు గారు వచ్చాం. సో విజయవాడలో ప్రమోషన్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ హియర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రిసీవింగ్ సో హ్యాపీలీ అండ్ అంటే సినిమా వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందని మాకు ఇప్పుడే తెలుస్తుంది. సో చాలామంది సినిమా చూసి ఆనందించే వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. అండ్ మా సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఎంజాయ్ లైక్ ఎంటర్టైన్ చేస్తుంది కంపల్సరీ. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ ఆన్ 5th April. ఇందులో సూర్యతేజ, ఎల్ఏ, మీనాక్షి న్యూ కపుల్గా ఎంటర్ అవుతున్నారు. బట్ సినిమా నిండా అంత ఎస్టాబ్లిష్డ్ యాక్టర్సే ఉంటారు. వైవాహర్ష గారు, అజయ్ ఘోష్ గారు, హర్షవర్ధన్ గారు, కృష్ణుడు గారు, టెంపర్ వంశీ గారు, ఇట్లా పెద్ద క్యాస్ట్ హ్యూజ్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఇదివరకు చేసిన క్యారెక్టర్స్ రెగ్యులర్ క్యారెక్టర్స్ కాకుండా ఇందులో ఒక కొత్తగా కంపోజ్ చేయడం జరిగింది వాళ్ళ క్యారెక్టర్స్ని. అంటే పిల్లర్స్ లాగా ఒక హీరో చుట్టూరా ఉండే ఒక పెద్ద వరల్డ్ ఉంటుంది, ఒక పెద్ద క్రైమ్ వరల్డ్ ఉంటుంది. సో ఒక ప్రొటగనిస్ట్ అంటే మన పక్కింటి అబ్బాయి లాగా ఉండే హీరో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ తను ఒక డైరెక్టర్ అవ్వాలనే గోల్తో ముందుకు వెళ్తుంటే తనకు ఎదురుపడ్డ క్రైసిసెస్ ఏంటి, దాంట్లో నుంచి ఆయన ఏం స్టెప్ తీసుకొని ఆ క్రైమ్ వరల్డ్లో పడ్డాడు, దాని నుంచి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నుంచి ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది కథగా ఉంటుంది. లిక్కర్ స్కామ్ పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను జైలుకు పంపిన బీజేపీ ప్రభుత్వం భారీ మైనింగ్ అక్రమాలకు పాల్పడి జైలుకెళ్లి ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డిని మాత్రం బీజేపీలో చేర్చుకుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇవేనా బీజేపీ చెప్తున్న నీతి రాజకీయాలు? ఎంతటి అవినీతి అక్రమాలకు పాల్పడినప్పటికీ బీజేపీలో చేరగానే అక్రమార్కులంతా శుద్ధులైపోతారా అని సూటిగా ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ నీతిమాలిన శుద్ధ రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. 100 కోట్ల లిక్కర్ స్కామ్ పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను బీజేపీ ప్రభుత్వం జైలుకు పంపేందుకు సిద్ధమైందన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను మోడీ సర్కార్ గత ఏడాది కాలంగా కక్షపూరితంగా జైల్లోనే ఉంచిందన్నారు. కానీ 1000 కోట్ల రూపాయల మైనింగ్ కుంభకోణానికి పాల్పడి జైలుకెళ్లి బళ్ళారి జిల్లా నుంచి వెలివేయబడ్డ గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకున్నది. మరోపక్క ఏపీలో మద్యం అమ్మకాల్లో 1000 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి కేంద్ర హోంమంత్రికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తారన్నారు. అయినా ఫలితం శూన్యమని జగన్మోహన్ రెడ్డి బీజేపీ చేస్తున్న దుష్ట నిర్ణయాలకు వంతపాడుతున్నారు. కాబట్టే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. మరి బీజేపీ నీతివంతమైన రాజకీయాలు ఇవాళ స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఒకవైపు ఏమో 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందనే పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఇవాళ అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. తిహార్ జైలుకు పంపుతామని కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మరి అదే సందర్భంలో ఇక్కడ సంవత్సరాల తరబడి జైలు పాలై సిబిఐ కేసులో ఉన్నటువంటి మైనింగ్ మాఫియా గాలి జనార్దన్ రెడ్డిని ఆయనేమో ఇక్కడ మళ్ళీ బీజేపీలో కలుపుకున్నారు. అంటే మీకు అనుకూలంగా ఉంటే ఆయన పవిత్రుడు, మీ జెండా కప్పుకుంటే చాలు ఆయన పునీతుడైపోతా ఉన్నాడు. మీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అవినీతి పరులు, లంచగొండులు, వాళ్ళని జైలుకు పంపాలి, కేసులు పెట్టాలి, అన్ని రకాలుగా వారిని హింసించాలని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ ఢిల్లీలో 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగితే దాదాపు సంవత్సర కాలంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాని తిహార్ జైల్లో పెట్టారు. మరి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉందని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, మాజీ కేంద్ర మంత్రి, ఆమె హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది. ఇంతవరకు దానిపైన విచారణ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన పునీతుడు. గాలి జనార్దన్ రెడ్డి 1000 కోట్ల రూపాయల కుంభకోణం చేసి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి గనులన్నీ కూడా మేసి జైలుకి వెళ్ళి వచ్చినవాడు ఇప్పుడు మీ పార్టీలో చేరితే పునీతుడు. సిగ్గులేని రాజకీయాలు వాళ్ళు నడుపుతూ ఉన్నారు. ఇవాళ ఈ దేశ ప్రధానిగా ఉన్నట్టు నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇద్దరు కూడా కక్ష సాధింపు రాజకీయాలతో
ప్రత్యర్థులందరినీ కూడా ఇవాళ ఇబ్బందుల్లో పెట్టాలని, ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారో వారికి అన్ని రకాల అసౌకర్యం కల్పించడానికే ఇవాళ ఈ రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. పక్కాగా గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకున్న ఈ పార్టీకి నైతిక విలువల గురించి, అవినీతి గురించి మాట్లాడే హక్కు లేనే లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన జనసేన పార్టీ తూర్పు అసెంబ్లీ మాజీ ఇన్ఛార్జ్ బత్తిన రాము పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కుప్పంలో యువతతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలపై వివరణ. జనసేన పార్టీకి 10 కోట్లు విరాళం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరాళం చెక్కులను జనసేన కోశాధికారి ఏవి రత్నానికి అందించిన పవన్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.